Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Matthew 9:29. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనం మత్తయి సువార్త 9:29. According to your faith, be it unto you. మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక. After Jesus Christ healed many people suffering from various diseases during his 3.5 years earthly ministry, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన కలుగుంటా వచ్చిన 33.5 సంవత్సరాల భూ సంబంధమైన పరిచర్య ద్వారా అనేక మందిని ఆయన స్వస్థపరుస్తా వచ్చినాడు. all of his gracious deeds are not recorded in the Gospels. ఆయన చేసినటువంటి ఆ కృపాసహితమైనటువంటి కార్యాలన్నీ కూడా సువార్తల్లో రాయబడలేవు. Some are completely deleted. కొన్ని ఏమో పూర్తిగా తీసివేయబడ్డాయి, Some are briefly sketched there. కొన్ని ఏమో క్లుప్తంగా రాయబడ్డాయి, Some are merely summarized, just only in a very brief way. కొన్ని కేవలం క్లుప్తమైనటువంటి విధానంలో రాయబడతా వచ్చాయి. He always performed miracles and healed diseases for the sake of healing their souls. ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రజలను ఆయన స్వస్థపరిచాడంటే వారి యొక్క ప్రాణాలను స్వస్థపరచడానికి అలా చేశాడు. He is bothered about his souls, not physical bodies. వారి యొక్క భౌతిక సంబంధమైన శరీరాల విషయమే కాదు గాని వారి యొక్క ఆత్మ ప్రాణాల విషయమైన పట్టింపు కలిగి ఉంటా He is వచ్చాడు. calling out faith means faith is not related to the body, it is related to the soul. అక్కడ విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే అది శరీరానికి సంబంధించింది కాదు గాని ప్రాణానికి సంబంధించినటువంటి విషయం. Yeah, in our passage for today's meditation, ఈ దినం మన ధ్యానం కొరకైనటువంటి భాగంలో we are not informed why these men were blind. ఈ యొక్క వీరిద్దరు కూడా ఎందుకు గుడ్డివారుగా ఉన్నారో మనకు తెలియదు. Blindness is a serious problem. ఈ యొక్క గుడ్డితనం అనేటువంటిది ఎంతో తీవ్రమైనటువంటి సంగతి. Yeah, అది Jesus said in the Sermon on the Mount, యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్తా in వచ్చాడు. Matthew 6:22 and 23, మత్తయి సువార్త 6:22-23 the వచనాలలో, light of the body is the eye, and if therefore thine eye be single, thy whole body shall be full of light. But if thine eye be evil, thy whole body shall be full of darkness. చూస్తే నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమే ఉండును. నీ కన్ను చిన్నదైతే నీ దేహమంతయు చీకటిమయమే ఉండును. నీలోనున్న వెలుగు చీకటి ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది. Biblical records say that Jesus healed at least 6 blind men in the scriptures. బైబిల్ ప్రకారంగా లేఖనాలు చెప్పేటువంటి సంగతి ఏంటంటే దేవుడు తన యొక్క లోక సంబంధమైన యాత్ర పరిచర్య దినాల్లో చూస్తే 6 మంది గుడ్డివారిని స్వస్థపరిచాడు. But each case was different. ప్రతి సందర్భం కూడా వేరు వేరే. These 2 blind men acknowledged Jesus Christ as the son of David. ఈ ఇద్దరు గుడ్డివారు చూస్తే యేసు ప్రభువు వారిని దావీదు కుమారుడిగా వారు ఒప్పుకున్నారు. And also they persisted following him right into the house. వారు చూస్తే ఇంటిలోని వరకు కూడా ఆయనను వెంబడిస్తా వచ్చారు. Son of David was a popular Jewish title for the coming Messiah. ఈ యొక్క రానున్నటువంటి మెస్సయ్యకు ఈ యొక్క దావీదు కుమారుడు అనేటువంటిది ఒక గొప్ప బిరుదుగా ఉండింది. And it is a popular title. అది గొప్ప పేరుగాంచినటువంటి బిరుదు అది. If we see the Old Testament prophecies, పాత నిబంధన ప్రవచనాలు చూస్తే Isaiah predicted the healing of the blind in the messianic age. ఈ యొక్క మెస్సయ్య యుగములో చూస్తే ఈ యొక్క గుడ్డివారి Healing of the blind people. గుడ్డి వారిని స్వస్థపరచడం దాని గురించినటువంటి ఆ సంగతిని ముందుగానే ఊహించాడు. Isaiah 35 యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో verse 5 it says, 5వ వచనంలో రాయబడింది, then the eyes of the blind shall be opened and the ears of the deaf shall be unstopped. గుడ్డి వారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును. And Jesus honored their faith and acknowledged it. దేవుడు వారి విశ్వాసాన్ని ఘనపరిచి దాన్ని ఒప్పుకుంటా వచ్చాడు. So from the miracle of healing these 2 blind men, ఈ ఇద్దరు గుడ్డి వారిని స్వస్థపరచటలో ఈ యొక్క అద్భుతం ద్వారా we can glean few principles for prayer. మనము ప్రార్థన కొరకే కొన్ని నియమాలను మనం తీసుకోవచ్చు. How to pray to God. దేవునికి ఎలాగో ప్రార్థించాలి. Briefly I want to present you 7 principles, though there are more than 7. ఇక్కడ 7 కంటే కూడా అధికంగా ఉన్నా కూడా నేను క్లుప్తముగా 7 సంగతులను నేను చెప్పగోరుతున్నాను. Number 1, మొదటిది united prayer. ఈ యొక్క ఐక్యతతో కూడిన ప్రార్థన. They prayed both of them with one accord. వారిద్దరు కూడా ఏక మనసుతో వారు ప్రార్థించినారు. They did not each of them say for himself, or be heal me. వారు అక్కడ చూస్తే నన్ను స్వస్థపరచు వ్యక్తిగతంగా ఆ మాట చెప్పలేదు. But both of them were saying unitedly, వారిద్దరు కూడా కలిసి చెప్తున్నారు, have mercy on us. మా మీద కనికరం ఉంచుము అంటారు. Not me, but us. అక్కడ చూస్తే మమ్మును కనికరించుము అంటున్నారు, నన్ను కాదు. That's why I want every one of you to read the word of God very very carefully. Hundreds of times I tell this. అందుకొరకే ఈ యొక్క సంగతి నేను వందల సార్లు చెప్తా ఉంటాను. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం ఎంతో జాగ్రత్తగా చదవాలి. Every word, ప్రతి మాట కూడా. in many meetings I stress it. చాలా కూడికలని ఈ మాట నొక్కి చెప్తారు. There is a great difference between heal me and heal us. అక్కడ చూస్తే నన్ను స్వస్థపరచు తర్వాత మమ్మును స్వస్థపరచు
స్వస్థపరచు అనేటువంటి మాటలో గొప్ప తేడా ఉంది. It is a principle of prayer, united prayer, అది ప్రార్థనలో ఉన్న ఒక నియమం, ఐక్యతతో కూడిన ప్రార్థన, with one accord. ఏక మనసుతో. Not only that, అంత మాత్రమే కాదు, secondly, రెండోది they followed him with one accord, వారు ఏక మనసుతో ఆయనను వెంబడించినారు. and they cried unto him with one accord, వారు ఏక మనసుతో ఆయన మొరపెట్టినారు. and then ఆ తర్వాత they entered into the house together. వారు ఆ ఇంటిలోనికి కలిసి వారు ప్రవేశించినారు. See, their praying vocabulary was the same. వారు ప్రార్థించినటువంటి ఆ యొక్క మాటలు చూస్తే అలాగే ఉన్నాయి. Prayed with one accord. ఏక మనసుతో In ప్రార్థించారు. other words, వేరే మాటల్లో they said the same words, వారు అవే మాటలు పలికారు. and they answered him with one accord, వారు ఏక మనసుతో వారు ఏక మాటతో వారు జవాబిచ్చారు. and they were healed together. Both of them were healed. వారు ఇద్దరు కూడా స్వస్థత And పరచబడ్డారు. after that, ఆ తర్వాత they went together. వారు కలిసి వెళ్ళారు. See, the 10 lepers, when the Lord healed them, యేసుక్రీస్తు వారు ఆ 10 మంది కుష్ఠరోగులను ఆయన స్వస్థపరిచినప్పుడు they never went together. They became two parties. వారందరూ కలిసి వెళ్ళలేదు, వారు రెండు భాగాలుగా అయ్యారు. So first is, మొదటిది, in the united prayer, there are so many things we are seeing. ఐక్యతతో కూడినటువంటి ప్రార్థనలు అనేక విషయాలు మనం చూస్తున్నాం. So they followed him with one accord. వారు ఏక మనసుతో ఆయన They వెంబడించారు. cried with one accord. ఏక మనసుతో They మొరపెట్టారు. entered into the house together. ఇంటిలోని కలిసి ప్రవేశించినారు. And their praying vocabulary was same, that is prayed with one accord. వారు ఏక మాటతో వారు ప్రార్థించినారని వారు మాట్లాడిన మాటలు కూడా సరియే. Same words both of them used. అవే మాటలు వారు పలుకుతా వచ్చారు. Fifthly, they answered him with one accord. ఐదవదిగా చూస్తే వారు ఒకే మాటతో వారు ఆయనకు They జవాబిచ్చారు. healed together. వారు కలిసి స్వస్థపరచబడ్డారు. Seventhly, they went together. ఏడవదిగా చూస్తే వారు కలిసి ఇద్దరు వెళ్ళారు. So we can see unity in all these things. వీటన్నిటిలో కూడా మనం ఐక్యతను చూస్తున్నాం. So first thing is united prayer. మొదటిదిగా చూస్తే ఐక్యతతో కూడిన ప్రార్థన. Secondly, రెండోది it is an earnest and eager prayer. అది ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన. Why? ఎందుకు? They are crying, they are shouting. వారు కేకలు వేస్తూ మొరపెడుతున్నారు. Sometimes in our prayer meetings, the neighbor praying also we cannot hear. కొన్ని సందర్భాల్లో మనం చూస్తే ఈ యొక్క ప్రార్థన కూడికల్లో మన పక్కన ఉన్నటువంటి వారు ప్రార్థన చేసినా వినపడదు. We don't know whether they are praying or murmuring. వారు ప్రార్థిస్తున్నారా ఏదైనా గునుగుతా ఉన్నారా అనేది తెలియదు. Crying and shouting. అక్కడ చూస్తే ప్రార్థిస్తూ కేకలు Earnest వేస్తున్నారు. and eager prayer. ఆసక్తితో వారు ప్రార్థన చేస్తున్నారు. Thirdly, మూడోది, prayer with perseverance. వారు చూస్తే పట్టుదలతో ప్రార్థన It is చేస్తున్నారు. written they followed him even into the house. వారి యొక్క ఇంటిలోనికి ఆయన యొద్దకు వచ్చినారు, ఆయన వెంబడిస్తూ What వచ్చారు. does it mean? దాని అర్థం ఏంటి? They prayed till their prayer was heard and answered. వారి యొక్క ప్రార్థన వినబడి దానికి జవాబు వచ్చేంత వరకు కూడా వచ్చారు. And fourthly, నాలుగోది, it is a definite prayer. అది ఖచ్చితమైన ప్రార్థన. Have mercy on us. ప్రభా మమ్మును కనికరించు, Give us sight. మాకు దృష్టినివ్వు. Their prayer had a definite object. వారి యొక్క ప్రార్థన చూస్తే ఒక సరైనటువంటి దృక్పథాన్ని వారు కలిగి ఉంటారు. Sometimes our prayers are beating around the bush. We do not know what we are praying for. Others also do not know what we are praying for. కొన్ని సందర్భాల్లో చూస్తే మన యొక్క ప్రార్థనలో అక్కడక్కడే తిరిగినట్లుగా ఉంటాయి. ఏ రీతిగా అంటే మనం చేస్తున్న ప్రార్థన మనకు తెలియదు, వినేటువంటి వారికి కూడా ఏమాత్రం అర్థం కాదు. Nobody can understand. ఎవరికి అది అర్థం కాదు. Finally they will ask for what this man has prayed. చివరికి అడుగుతారు ఈ బ్రదర్ ఎందుకు దేని కొరకు ప్రార్థించినాడు అంటే. And fifthly, ఐదోది, it is a God honoring prayer. అది దేవుడు ఘనపరిచినటువంటి ప్రార్థన. What they said? వారు ఏమన్నారు? They prayed with faith. వారు విశ్వాసంతో They said, ప్రార్థించినారు. Son of God, వారు దేవుని కుమారుడు అన్నారు. you can, they said. నువ్వు చేయగలవు అని వారు అన్నారు. That is honoring Jesus. వారు యేసుని And ఘనపరచడం. sixthly, ఆరోది, they appreciated Jesus' power. వారు యేసు ప్రభు వారి యొక్క శక్తిని అభినందించారు. Faith is the great condition for Christ's favors. ఈ యొక్క యేసు ప్రభు వారి యొక్క దయలు పొందటానికి విశ్వాసం అనేటువంటి ఎంతో గొప్ప సంగతి అది. Belief in the power of Christ results in the mercy of Christ. ఈ దేవుని యొక్క శక్తి అందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని యొక్క కనికరం మనం పొందొచ్చు. See, they are telling you can. నువ్వు చేయగలవు అంటున్నారు. Seventhly, ఏడోది, they prayed to the right person. వారు సరి అయిన వ్యక్తికి So ప్రార్థించారు. many were there on that day. ఆ దినాన చాలా మంది అక్కడ ఉన్నా కూడా They prayed to Jesus only. వారు యేసు ప్రభు వారికి మాత్రం ప్రార్థించినారు. 7 kinds of prayer. 7 రకాలైనటువంటి The ప్రార్థనలు. first thing we have seen sevenfold unity. మొదటి సంగతిలో చూస్తే 7 అంతల ఐక్యతను చూసాము. Now see the answer of Jesus. ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క సమాధానం చూడండి. His answer was immediate. ఆయన యొక్క సమాధానం వెంటనే ఉండింది. His answer was complete. వెంటనే ఆయన యొక్క సమాధానం వస్తే సంపూర్ణంగా It is ఉండింది. an unconditional answer. అది ఎటువంటి షరతు లేకుండా వచ్చిన సమాధానం. And it is free because with an easy cure. అది ఎంత ఉచితముగా అంటే ఇంకా వెంటనే స్వస్థత. They prayed. వారు ప్రార్థించినారు. To be frank, they prayed. వాస్తవానికి వారు ప్రార్థించినారు. Have mercy on us. ప్రభా మమ్మల్ని కనికరించమన్నారు. In one sense, they did not pray for healing of their physical blindness directly. ఒక విధానంలో చూస్తే వారు తమ యొక్క భౌతిక సంబంధమైనటువంటి స్వస్థత కొరకు వారు ప్రార్థించలేదు. But they believed that His mercy can meet all their needs. అయితే వారు నమ్మినటువంటి సంగతి ఏంటంటే ఆయన యొక్క
కనికరము వారి యొక్క అక్కర్లన్నీ తీర్చగలదని నమ్మారు. Whether he heals us or not, his mercy is sufficient for us. ఆయన స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా ఆయన కనికరం మాకు చాలు అన్నారు. In Christ there is enough for all and for all our needs. క్రీస్తునందు చూస్తే ఆయనే మనకు అన్ని విషయాలు కూడా చాలినటువంటి వాడు. They believed and cried, addressing him as son of David. వారు దావీదు కుమారుడుగా ఆయనను పిలిచి వారు ఆయనకు మొరపెడతా వచ్చారు. When he could do such wonders being the son of David దావీదు కుమారుడుగా ఉండి అటువంటి అద్భుతాలు ఆయన చేయగలిగినప్పుడు in our lives, మన జీవితాల్లో he is son of God. ఆయన దేవుని కుమారుడు. How many more wonders he can do? ఇంకెన్ని అద్భుతాలు మన జీవితాల్లో We can చేయగలడు. enjoy his abundant grace and mercy. ఆయన యొక్క సమృద్ధి అయినటువంటి కృపా కనికరాలు మనం Jesus ఆనందించగలుగుతాం. did not inquire about their background, యేసు ప్రభువారు వారి యొక్క వెనక చరిత్ర ఏంటో విచారించలేదు. not asked about their wealth or profession, వారి యొక్క ఐశ్వర్యము తర్వాత వారు చేసే వృత్తి ఏంటో or అడగలేదు. their degrees, etc. వారు కలిగినటువంటి అర్హతలు ఏంటో చూడలేదు. But he valued their faith. అయితే వారి విశ్వాసాన్ని ఆయన విలువగట్టాడు. Today, ఇది నాన్న irrespective of your background or past history, నీ యొక్క వెనక చరిత్ర ఏమైనా కూడా నీ అది ఏమైనా పరిస్థితి ఉన్నా కూడా Jesus Christ can meet your needs out of his grace and mercy, provided you must have faith on him. యేసుక్రీస్తు వారు తన యొక్క సమృద్ధినటువంటి కృప కనికరం ద్వారా నీపైన జాలి చూపించగలడు నువ్వు విశ్వాసం Yeah, చూపించినప్పుడు. believe on his death, burial and resurrection for your salvation and justification. నీ యొక్క రక్షణ కొరకే నువ్వు నీతిమంతులుగా తీర్చబడటానికి యేసు ప్రభు వారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానం నందు విశ్వాసం ఉంచు. Then you can witness miracles in your life. అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు చూడగలుగుతావు. Before I close, నేను ముగించడానికి one మునుపు more thought to ponder. ఇంకొక సంగతి ఇంకో తలంపు. In the Bible, బైబిల్లో blindness is a picture of spiritual ignorance and unbelief. గుడ్డితనం అనేటువంటిది ఇది ఆత్మీయమైనటువంటి అజ్ఞానానికి సూచనగా ఉంది. You can read Isaiah 6:10, యెషయా గ్రంథం 6:10 మనం చదవచ్చు. Matthew 15:14, మత్తయి సువార్త 15:14, Romans 11:25. రోమిలకు రాసిన పత్రిక 11:25. Sinner must be born again before he can see the things of God. ఒక పాపి దేవుని యొక్క సంగతులు చూసేదానికి మునుపుగా ఆయన తిరిగి జన్మించాలి. That is what John 3:3 says. యోహాను సువార్త 3:3 అదే రాయబడింది. Not only that, అంత మాత్రమే కాదు, a born again person must be careful about growing spiritually. తిరిగి జన్మించినటువంటి వ్యక్తి ఆత్మీయంగా ఎదిగే విషయంలో ఎంతో జాగ్రత్తగా If ఉండాలి. not, he will damage his spiritual vision. లేనట్లయితే తన ఆత్మీయమైనటువంటి దృష్టిని ఆయన పాడు చేసుకుంటాడు. That is what we read in 2 Peter అదే పేతురు రాసిన 2వ పత్రికలో మనం చూస్తాం. chapter, 1వ అధ్యాయం 5-9. 5-9 వరకు. May God help us to understand these truths about prayer and our spiritual growth. ప్రార్థన విషయమై తర్వాత మన ఆత్మీయత విషయమై ఆత్మీయ ఎదుగుదల విషయమైనటువంటి ఈ యొక్క సత్యాలను గ్రహించినట్లు ప్రభు మనకు సహాయపడును గాక. May God help us. దేవుడు మనకు సహాయపడును Wonderful గాక. things we have seen about prayer from this small verse. ఈ చిన్న వచనం నుండి ప్రార్థన కొరకైన అద్భుతమైన విషయాలు మనం చూసాం. Let us know something about prayer. ప్రార్థన గురించి కొంత సంగతి మనం నేర్చుకుందాం. May God help us. దేవుడు మనకు సహాయపడును గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుని మా తండ్రి, O Lord, wonderful things we have learnt about prayer from the lives of these 2 blind men. తండ్రి ఇద్దరు గురుడి వారి యొక్క జీవితంలో నుండి అద్భుతమైనటువంటి అంశాలు ప్రార్థన గురించి మేము నేర్చుకుంటూ The వచ్చినాం. importance of unity and persistence. తండ్రి మరి ఐక్యతను గురించి తర్వాత ఎడతెగనటువంటి స్థితిని గురించి మేము నేర్చుకుంటూ We have to వస్తున్నాం. pray to the right person. సరైన వ్యక్తికి మేము ప్రార్థించాలి. When the son of David could do so many things, the son of God can do wonderful things in our lives. దావీదు కుమారుడు అటువంటి సంగతులు చేయగలిగినప్పుడు మన దేవుని కుమారుడు ఇంకెంత గొప్ప సంగతులు మా They జీవితంలో never చేయగలరు. prayed, Lord, heal us. ప్రభువా మమ్మల్ని స్వస్థపరచమని వారు ఎప్పుడు అడగలేదు. They prayed, have mercy on us. మమ్మల్ని కనికరించమని వారు అడుగుతా వచ్చారు. They believed that your mercy can meet all their problems. ప్రభువా నీ యొక్క కనికరం అన్ని అక్కర్లు తీర్చగలదని వారు నమ్మారు. Give us such faith. ప్రభువా అటువంటి విశ్వాసాన్ని అనుగ్రహించి Guide us throughout this day. ఈ దినమంతటి కొరకే నడిపించు. Guide us throughout our life. ప్రభువా మా జీవితకాలం అంతా నడిపించు. In Jesus' precious name we pray. యేసు ప్రభువా రమ్ముల నాన్న ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.